మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే కాంగ్రెస్ సంబంధించి ఏదైతే గాంధీ సిద్ధాంతాలు ఉంటాయో అవన్నిటికీ వ్యతిరేకంగానైతే ఈరోజు ధోరణి కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే గాంధేయవాద సిద్ధాంతాలు అయితే కనబడుతుంటాయి. గాంధీ ఏ విధంగానైతే సర్వసాధారణంగా సామాన్యంగా ఉన్నాడో ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు ఆ రకంగా వివరిస్తుంటారు. కానీ మరి తెలంగాణకు చూసుకుంటే ఏదైతే మన కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఏదైతే గోరంత పనిని కూడా కొండంత చూపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా చూస్తున్నాం. ఈ 16 నెలల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ప్రచార కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు. మనం ఫస్ట్ నుంచి నేటి వరకు కూడా చూసిన సందర్భాలు ఎట్లున్నాయంటే కాంగ్రెస్ పార్టీ గతంలో చూసుకున్నట్టయితే రైతులకు సంబంధించి రైతు రుణమాఫీని ఏ విధంగా వీళ్ళు ప్రకటించారు, ఏ విధంగా దాన్ని హంగు ఆర్భాటాలతోటి పెద్ద ఎత్తున బహిరంగ సభలు పెట్టారు. అదేవిధంగా చూసుకుంటే రైతులకు సంబంధించి రైతు పండుగని కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే నిరుద్యోగులకు కేవలం 11,000 ఉద్యోగాలు ఇచ్చి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే ప్రయత్నం చేసి ఇట్లా చూస్తే ఏ విషయాన్నైనా వీళ్ళు చేసేది గూరంత అయితే దాన్ని కొండంత ప్రచారాలు చేసుకుంటున్నారు. అంటే కోట్లు వెచ్చిస్తూ వీళ్ళ అనేక రకాలైనటువంటి మాధ్యమకాల్లోనైతే వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారు, పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ మేము బంగారం కుండలు ఉంటాయి అనుకున్నారు, కానీ కేవలం మట్టి కుండలే ఉన్నాయి, కాలి కుండలే దర్శనమిస్తున్నాయని చెప్పారు. మరి వీళ్ళు ఏ రకమైనటువంటి ఇచ్చిన హామీలకు కూడా బడ్జెట్ లేదని సాగుగా చూపెడుతున్నారు. మరి ప్రచారాలకు మాత్రం పెద్ద ఎత్తున బడ్జెట్ని అయితే ఖర్చు పెడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అసెంబ్లీలో కూడా చాలా పెద్ద ఎత్తున చెప్పారు, అప్పులు పుట్టట్లేదు, డబ్బులు రావట్లేదు, ఆదాయం సమకూరట్లేదు, ఎవరు నమ్మట్లేదు అని ప్రభుత్వం చెప్తుంది. మరో పక్కన చూసుకుంటే ఇట్లాంటి కోట్లు ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేయడం కూడా చూసినాం. గతంలో కూడా మనం చూసిన పరిస్థితులు ఏంటంటే హెలికాప్టర్లో కూడా వీళ్ళు ప్రచారాలు యూజ్ చేయడం, అదేవిధంగా చూసుకుంటే విహారయాత్రలాగా జిల్లా పర్యటన చేయడం, అదేవిధంగా మంత్రులు ఏ రకంగా హెలికాప్టర్లను యూజ్ చేసుకున్నారు, ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళు ఏ విధంగా తిరిగిన అంశాలు కూడా మనం చూసినాం. ఈ మధ్య కాలంలో తెలంగాణకు వచ్చినటువంటి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చూస్తే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఏదైతే నేతలు ఏ విధంగా ఉంటారు, మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏ విధంగా ఉంటాయి, ఎంత సామాన్యంగా ఉంటారు, సర్వసాధారణంగా ఏ విధంగా వివరిస్తారు అనేది ఆమెను చూస్తేనైతే కళ్ళకు కట్టినట్టయితే మనకు అర్థమైంది. ఇక దీనికి సంబంధించి మరి వాస్తవంగా తెలంగాణలో చూస్తేనైతే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక దీనికి వ్యతిరేకంగానే ఉన్నట్టు కనబడుతుంది. మొత్తం కూడా చాలా వరకు కూడా చూడవచ్చు హంగు ఆర్భాటాలు, అంటే చిన్న ప్రోగ్రాం చేసిన, రోడ్ ఇనాగ్రేషన్ చేసినా, లేకపోతే రకరకాల శంకుస్థాపనలు చేసినా కూడా ఒక ఇటుక పిల్లలు పెట్టాలన్నా కూడా దానికి కోట్ల రూపంలో ఖర్చులు చేస్తున్నది ఈ ప్రభుత్వం. ఇక రేవంత్ రెడ్డి సంబంధించి కూడా చాలా అంటే పనులకు తక్కువ, ఆర్భాటానికి ఎక్కువ ఆయన ప్రియారిటీ ఇస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇక మనం ఇక్కడ చూడవచ్చు ఏదైతే ప్రచారం కోసం చేస్తున్నటువంటి ఎంత ఖర్చు చేసింది ప్రభుత్వం అనేది ఇక్కడ మనం చూడవచ్చు. 28,30,00,000 ఖర్చు అయితే ప్రభుత్వం ఈ 16 నెలల కాలంలోనైతే ఏదైతే రైతులకు సంబంధించి రుణమాఫీ కావచ్చు, ప్రచార ఫ్లెక్సీల కోసం ఖర్చు అంటే కేవలం ప్రచారం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఖర్చులను ఏ విధంగా ప్రచారం చేసిందనేది ఇక్కడ మనం చూడవచ్చు. కేవలం ఫ్లెక్సీలకు మాత్రమే 28,30,00,000 ఖర్చు చేసింది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇక రైతు రుణమాఫీ భరోసాల ప్రచార ఫ్లెక్సీల ఖర్చు వ్యవసాయ శాఖ నివేదికలో వెల్లడి ఇదే మొత్తంతో 1,417 మందికి రుణమాఫీ చేసే ఛాన్స్ ఉన్నట్టు కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ 28,35,00,000 కనుక ఒకవేళ రుణమాఫీ కానటువంటి రైతులకు ఒకవేళ రుణమాఫీ చేస్తే ఇంతమంది లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. అంటే 1,417 మందికి ఈరోజు రుణమాఫీ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం ప్రచారాల కోసం ప్రచార సాధకాలను ఏ విధంగా వినియోగించుకుందాం, మనం పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకోవాలి, పనులు మాత్రం కొద్ది మొత్తంలో వేయాలని అయితే అర్థమవుతుంది. ఇక నల్గొండ జిల్లాకు అత్యధికంగా 2.13 కోట్ల చెల్లింపు. ఎందుకు మరి నల్గొండ జిల్లాలో ఇంత పెద్దగా ఎందుకు ఖర్చు అయిందంటే అక్కడ ఉన్నటువంటి నేతలు, కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఎవరెవరు ఉంటారు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అటు చూసుకుంటే బట్టి విక్రమార్క కావచ్చు, ఇక చాలామంది నేతలు అంటే పెద్ద బడా నేతలు అంతా అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి మరి నల్గొండ జిల్లాకు సంబంధించి పోటాపోటీగా ప్రచారం అయితే చేసుకున్నారు, పోటాపోటీగా ఫ్లెక్సీలు అయితే వేసుకున్నారు. ఇవన్నీ కూడా ప్రజాధనాన్నే వినియోగించుకున్నారు, ప్రజల నెత్తి మీదనే చేతులు పెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఖమ్మం జిల్లాకు 1.41 కోట్లు
అంటే 1,41,00,000 కేవలం ఖమ్మం జిల్లాకే పెట్టారు. ఎందుకంటే అక్కడ బట్టి విక్రమార్క ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు మంత్రులు ఉన్నారు. కాబట్టి ఇక పోటాపోటీగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేశారు. నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లాకు కావచ్చు, ఇద్దరు పోటాపోటీగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉండడంతోటి మరి ఆయన పాపం వీళ్ళు వాళ్ళలో సగం ఖర్చు పెట్టినట్టయితే ఇక్కడ అర్థమవుతుంది. ఇక గ్రామ పంచాయతీకి 3 ఫ్లెక్సీల కేటాయింపు, ఒక్కో ఫ్లెక్సీకి 350 రూపాయలు అయితే వెచ్చించినట్టు అర్థమవుతుంది. దీని ప్రకారంగా మరి నెటిజన్లు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక మరి వాస్తవంగా మనం ఈ మధ్య కాలంలో చూసినాం, కేవలం పేపర్ న్యూస్ అంటే పేపర్లో యాడ్స్ ఇవ్వడానికి ప్రభుత్వం 200 కోట్లు ఖర్చు చేసిందని కూడా చాలా రకాలుగా చర్చ నడుస్తుంది. మరి ఈ ఫ్లెక్సీలకు సంబంధించి 28.35 కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం అనేది కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక ప్రభుత్వం ఏమంటుంది, మా దగ్గర డబ్బులు లేవు, మాకు ప్రచారాలు మాకు ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేద్దామంటే మా దగ్గర డబ్బులు పుట్టట్లేదని ప్రభుత్వం చెప్తుంది. మరి ఈ క్రమంలో ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టడం పట్లనైతే ఇక సామాన్యులు కావచ్చు, రైతులు కావచ్చు, ఆ డబ్బులేవో మాకు రుణమాఫీ చేస్తే మాకు రుణమాఫీ అవుతుండే అని కూడా చాలామంది చెప్తున్నారు. ఇక కొండంత ప్రచారం అమలు గోరంత నల్గొండ ఖమ్మం జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 జిల్లాలో కోటికి పైనే ప్రభుత్వం ఖర్చు చేసింది. ఆ జాబితాలో వికారాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, మెదక్, ఖమ్మం, కామారెడ్డిలు ఉన్నాయి. 33 జిల్లాలో అత్యల్పంగా ఖర్చు చేసింది మాత్రమే మేడ్చల్, మల్కజ్గిరి జిల్లా. ఇక ఇక్కడ కేవలం రుణమాఫీ భరోసాలకు చేసిన ఖర్చు 3.86 లక్షలు మాత్రమే. ఇక్కడ పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం, ఫ్లెక్సీల అవసరం లేకుండా పోయింది. దాంతో ఈ ఒక్క జిల్లాలో ప్రచార ఖర్చు పరిమిత స్థాయికి పరిమితమైంది. ఇక కేవలం మేడ్చల్, మల్కజ్గిరి జిల్లా సంబంధించి మాత్రమే ఖర్చు తక్కువైంది. ఎందుకైందంటే అక్కడ ఎక్కువ మోతాదులో పట్టణాలు ఉంటే వ్యవసాయం కూడా ఆధారిత ప్రాంతాలు కూడా చాలా వరకు తక్కువ ఉంటాయి. కాబట్టి కేవలం ఆ ఒక్క ప్రాంతంలో ఒక్క జిల్లాలో తప్ప మిగతా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇక వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాలో ఆ విధంగా ఖర్చు పెట్టారు. ఇక దీనికి సంబంధించి మరి ఎందుకు మరి ప్రజల డబ్బు అంతా ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, మరి ప్రభుత్వానికి ఎందుకు ఇంత ప్రచారం చేసుకోవడానికి వీళ్ళు పోటీ పడుతున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. ప్రచారం కొండంతా అమలు గోరంతా మాదిరిగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. వారు ఇచ్చిన హామీలు రైతు రుణమాఫీ, రైతు భరోసాలను అమలు చేసినట్టు వివిధ మాధ్యమాల ద్వారా ప్రభుత్వం భారీ ఎత్తున ప్రకటనలు జారీ చేసింది. దానికి ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా 28.35 కోట్లు ఖర్చు చేసింది. దానికి సంబంధించిన ఖర్చుల నివేదికను విడుదల చేసింది. గ్రామ పంచాయతీల్లో రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు ఈ నిధులను వినియోగించారు. కేవలం ప్రచారానికే ఇంత పెద్ద స్థాయిలో నిధులు ఖర్చు చేయడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక వీళ్ళు గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఆ రోజు చెప్పారు, వీళ్ళు ఏమన్నారు, ఇది డబ్బులన్నీ కూడా గాలికి ఖర్చు పెడుతున్నారు, డబ్బులన్నీ కూడా మొత్తం కూడా ఇష్టం ఉన్నట్టు ప్రచారాలు వినియోగిస్తున్నారని. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఆ రోజు ముక్కుమ్మడిగా మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించారు. మరి వాళ్ళే ఈరోజు ప్రభుత్వంలో ఉండి కూడా ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా తిప్పికొడుతున్నారు. నల్గొండ జిల్లాకు అత్యధికంగా 2.13 కోట్లు రైతు రుణమాఫీ, రైతు భరోసాల ప్రచారానికి రాష్ట్రంలో అత్యధికంగా ఖర్చు పెట్టింది ఖమ్మం జిల్లాకే. ఈ జిల్లాకు రైతు రుణమాఫీ ప్రచారానికి 55.89 లక్షలు ఖర్చు చేయగా రైతు భరోసాకు 1.55 కోట్లను ఖర్చు చేసింది. ఇక ప్రచారానికి 55 కోట్లు ఖర్చు చేస్తున్నట్ట. రైతు భరోసాకు సంబంధించి అంటే రుణమాఫీకి సంబంధించి 55 కోట్లు ఖర్చు చేసి రైతు భరోసాకు 1,50,00,000 ఖర్చు చేసింది. రెండింటికి మొత్తం 2.13 కోట్లు ఖర్చు చేసింది. ఒక నల్గొండ జిల్లాలో రైతు రుణమాఫీ, రైతు భరోసా చేశామని చెప్పుకునేందుకు ప్రభుత్వం 2.13 కోట్లను ఖర్చు చేయడం విస్మయానికి గురి చేస్తున్నది. ఇక ఆ తర్వాత ఖమ్మం జిల్లా రెండో స్థానంలో ఉంది. 39.33 లక్షలు రైతు భరోసాకు 1.2 కోట్లు ఖర్చు చేసింది. ఈ రెండింటిని కలిపితే మొత్తం 1.41 కోట్లకు చేరింది. ఇక 1417 మందికి రుణమాఫీ చేసే ఛాన్స్ ఉన్నట్లు కూడా ఇక్కడ అర్థమవుతుంది. ప్రభుత్వం ప్రచారం కోసం చేసిన 28.35 కోట్లను రుణమాఫీకే కేటాయిస్తే మరింత రైతుల సంక్షేమానికి పాటుపడే అవకాశం దక్కేది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ మేరకు
2 లక్షల వరకు రుణమాఫీని లెక్కలు తీసుకుంటే 28.35 కోట్లకు దాదాపు 1417 మంది రైతులకు అదనంగా ప్రయోజనం చేకూరేది. ఇదే సమయంలో ఇదే మొత్తానికి 50,000కు పరిమితం చేస్తే 5,700 మంది రైతులకు లక్ష రైతులకు రుణమాఫీ చేస్తే 2835 మంది రైతులకు 1,50,000 చొప్పున రుణమాఫీ చేస్తే ఆ సంఖ్య దాదాపు 2,000 మంది రైతులకు లబ్ధి చేకూరేది. రైతులకు రుణాలకు అనుగుణంగా రైతుల సంఖ్యను మారుతూ ఉంటుంది. ప్రభుత్వం మాత్రం వారి గొప్పను చెప్పుకునేందుకు మాత్రమే జబ్బలు చర్చుకున్నది, కానీ రైతుల సంక్షేమం గురించి మాత్రం పట్టనట్టుగా వివరిస్తున్నది. ఇక మాఫీని అరకొరగానే అమలు చేసిన ప్రభుత్వం విడుదల నిధులను కూడా సరిగ్గా వినియోగించుకోకపోవడంపై ప్రజలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం అప్పులో ఉన్నదని గగ్గోలు పెడుతూనే మరోవైపు విచ్చలవిడిగా వృధా ఖర్చు చేయడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్కో ఫ్లెక్సీకి 350 రూపాయలు ఖర్చు చేస్తున్నారట. మరి ఇదంతా చూస్తే ఏమైతే అర్థమవుతుందంటే ప్రభుత్వం సంబంధించి డబ్బులు లేవు, ఖజానా మొత్తం కూడా ఖాళీగా ఉన్నదని చెప్తున్నారు. ఇటు మెస్ బిల్లులు చెల్లించని నేపథ్యంలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టున్నారు, రుణమాఫీలు కాకుండా హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు చూస్తే విద్యా వ్యవస్థలో మొత్తం కూడా ఇక దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంత ఖర్చు చేయడం కూడా చాలా వరకు ఇక కొద్ది విస్మయానికి అయితే గురవుతున్నట్టు కూడా అర్థమవుతుంది. ఇక దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇంకొన్ని పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి విధానాలను కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నట్టు కూడా ఇక ఓపెన్గా చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇట్లుంటే ఇక బీజేపీ పార్టీ కూడా ఆ విధంగానే ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇక పత్తి రైతుకు మోదీ అంద 10 ఏళ్లలో 58,000 కోట్ల కొత్త బంగారం కొనుగోలు. 2024-25లోనే 15,556 కోట్లు ధర తగ్గినప్పుడు మద్దతు ధరతో సేకరిస్తున్న కేంద్రం 2014-15లో క్వింటల్కు 3,750, 2025లో క్వింటల్కు రూపాయలు 7,121, దాదాపు రెండింతలైన ధర. ప్రధానికి ధన్యవాదాలు చెబుతున్న కిషన్ రెడ్డి.